ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఒక పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించి ట్రంప్ పై ఘన విజయం సాధించాడు భారత సంతతికి చెందిన వ్యక్తి జోహ్రాన్ మామ్దాని. ఆ పథకం ఏంటని వివరించే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. న్యూయార్క్ మేయర్ గా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దాని. మా పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓట్లు వేయకపోతే నిధులు ఆపేస్తామంటూ న్యూయార్క్ ప్రజలను ట్రంప్ హెచ్చరించినా అవేమీ పట్టించుకోకుండా ప్రజలు మామ్దానికి పట్టం కట్టారు. అయితే ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీ ఉచిత బస్సు పథకం. ఇదే మామ్దాని క్యాబ్ డ్రైవర్ల హక్కుల కోసం 15 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాడు. అంతేకాదు అతని విజయోత్సవ సభలో క్యాబ్ డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. మన ఏపీ ఖజానాపై భారం పడుతుంది, క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు ఇది చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఉచిత బస్సు పథకం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలకు, విద్యార్థినులకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి అర్థం చేసుకోవాలని మహిళలు కోరుతున్నారు.